ఈరోజు మనం వెన్ యూజ్ చేసి మాట్లాడే కొన్ని వాక్యాలను నేర్చుకుందాం. షీ డిడ్ంట్ లిఫ్ట్ ద ఫోన్ వెన్ ఐ కాల్డ్. నేను ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోను లిఫ్ట్ చేయలేదు. ఐ విల్ గివ్ మనీ వెన్ యూ నీడ్. నీకు డబ్బు అవసరమైనప్పుడు నేను ఇస్తాను. ఐ విల్ గివ్ ద బుక్ టు హర్ వెన్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను బుక్ ఇస్తాను. షీ వాజ్ వాచింగ్ సీరియల్ వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్. నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె సీరియల్ చూస్తూ ఉన్నింది. ఐ టోల్డ్ అబౌట్ హర్ వెన్ ఐ మెట్ హిమ్. నేను అతన్ని కలిసినప్పుడు ఆమె గురించి చెప్పాను. వి మెట్ హిమ్ వెన్ హీ వాజ్ గోయింగ్ టు బ్యాంక్. అతను బ్యాంకుకు వెళ్ళేటప్పుడు మేము అతన్ని కలిసాము. కాల్ మీ వెన్ యూ నీడ్ మై హెల్ప్. నా సహాయం అవసరమైనప్పుడు నన్ను పిలవండి. షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ గేవ్ హర్ మనీ. నేను ఆమెకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది. షీ డిడ్ంట్ టాక్ టు మీ వెన్ షీ సా మీ ఎట్ ఆఫీస్. ఆఫీస్ దగ్గర ఆమె నన్ను చూసినప్పుడు నాతో మాట్లాడలేదు. ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉండను. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ టెన్సెస్లో ఉన్నాయి కదా. కొన్ని సింపుల్ పాస్ట్, కొన్ని సింపుల్ ఫ్యూచర్ అలా. అయితే సందర్భాన్ని బట్టి మనం టెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ది షీ డిడ్ంట్ లిఫ్ట్ ద ఫోన్ వెన్ ఐ కాల్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. నేను ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకేలా అది సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలంటే షీ విల్ నాట్ లిఫ్ట్ ద ఫోన్ వెన్ ఐ కాల్. ఆమె ఎప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయదు. నేను ఎప్పుడు చేసినా లిఫ్ట్ చేయదు అన్నానంటే షీ డజంట్ లిఫ్ట్ ద ఫోన్ వెన్ ఐ కాల్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ విల్ గివ్ మనీ వెన్ యూ నీడ్. ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది. నీకు డబ్బులు అవసరమైనప్పుడు నేను ఇస్తాను. సపోజ్ నీకు డబ్బు అవసరమైనప్పుడు నేను ఇచ్చాను అన్నాను అనుకోండి. ఐ గేవ్ మనీ వెన్ యూ నీడ్. నేను డబ్బు అవసరమైనప్పుడంతా ఇస్తున్నాను అని అంటే ఐఎమ్ గివింగ్ మనీ వెన్ ఎవర్ యూ నీడ్. నీకు అవసరమైనప్పుడంతా నేను ఇస్తున్నాను. అదే ప్రజెంట్ సింపుల్లో చెప్పాలంటే నేను అవసరమైనప్పుడు ఇస్తాను. ఐ గివ్ మనీ వెన్ యూ నీడ్. థర్డ్ సెంటెన్స్, ఐ విల్ గివ్ ద బుక్ టు హర్ వెన్ షీ కమ్ హియర్. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఆమె ఇక్కడికి వస్తే నేను బుక్ ఇస్తాను. సపోజ్ ఇచ్చేసాను అన్నానంటే ఐ గేవ్ ద బుక్ టు హర్ వెన్ షీ కేమ్ హియర్. ఆమె ఇక్కడ వచ్చినప్పుడు నేను బుక్ ఇచ్చాను. ఫోర్త్ సెంటెన్స్, ఐ టోల్డ్ అబౌట్ హర్ వెన్ ఐ మెట్ హిమ్. అతను కలిసినప్పుడు నేను ఆమె గురించి చెప్పాను. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అదే ఫ్యూచర్లో చెప్పాలంటే ఐ విల్ టెల్ అబౌట్ హర్ వెన్ ఐ మీట్ హిమ్. నేను అతను కలిసినప్పుడు నేను ఆమె గురించి చెప్తాను. ఫిఫ్త్ సెంటెన్స్, వి మెట్ హిమ్ వెన్ హీ వాజ్ గోయింగ్ టు బ్యాంక్. అతన్ని మేము బ్యాంక్ పోతుంటే కలిసాము. అతను బ్యాంకుకి వెళ్తుంటే మేము అతన్ని కలిసాము. కలుస్తాము అన్నారంటే వి విల్ మీట్ హిమ్ వెన్ హీ గో టు బ్యాంక్. అతను బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మేము కలుస్తాము. వి మీట్ హిమ్ వెన్ హీ గోస్ టు బ్యాంక్ అంటే ఇది ఎప్పుడు జరిగే విషయం. అతను బ్యాంక్ వెళ్ళేటప్పుడంతా మేము కలుస్తాము అని అర్థం వస్తుంది. ఇది ప్రజెంట్ సింపుల్లో ఉంది. కాల్ మీ వెన్ యూ నీడ్ మై హెల్ప్. నా సహాయం అవసరమైనప్పుడు నన్ను పిలవండి. ఇది ఫ్యూచర్లో ఉంది కదా. అదే పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే యూ కాల్డ్ మీ వెన్ యూ నీడెడ్ మై హెల్ప్. నా సహాయం అవసరమైనప్పుడు నువ్వు నన్ను పిలిచావు. షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ గేవ్ హర్ మనీ. నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉండింది. సంతోషంగా ఉంటుంది డబ్బులు ఇస్తే అంటే షీ విల్ బీ హ్యాపీ వెన్ ఐ గివ్ హర్ మనీ. నేను డబ్బులు ఇస్తే ఆమె సంతోషంగా ఉంటుంది. షీ ఫీల్స్ హ్యాపీ వెన్ ఎవర్ ఐ గివ్ హర్ మనీ. నేను డబ్బులు ఎప్పుడు ఇచ్చినా ఆమె సంతోషపడుతుంది. నెక్స్ట్ వన్,
షీ డిడ్ంట్ టాక్ టు మీ వెన్ షీ సా మీ ఎట్ ఆఫీస్. నేను ఆమె ఆఫీస్ దగ్గర కలిసినప్పుడు నాతో మాట్లాడలేదు. ఆమె ఎప్పుడు కలిసినా మాట్లాడదు, ఎప్పుడు నన్ను చూసినా మాట్లాడదు అనాలంటే షీ డజంట్ టాక్ టు మీ వెన్ షీ సీస్ మీ అట్ ఆఫీస్. నెక్స్ట్ వన్, ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉండను. నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో లేను అనాలంటే ఐ విల్ నాట్ ఇన్ హైదరాబాద్ వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. లాస్ట్ వన్, షీ వాజ్ వాచింగ్ సీరియల్ వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె సీరియల్ చూస్తూ ఉండింది. అదే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఆమె సీరియల్ చూస్తూ ఉంటుందంటే షీ వాచెస్ సీరియల్ వెన్ ఐ గో టు హర్ హౌస్. అదే ఫ్యూచర్లో చెప్పాలంటే నేను ఇప్పుడు వెళ్తే ఆమె సీరియల్ చూస్తుంది అని చెప్పాలంటే షీ విల్ వాచ్ సీరియల్ వెన్ ఐ గో టు హర్ హౌస్.